హలో నమస్తే గైస్. ఇగో మనం రే అరుణాచలం పోయినా కదా. వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి. ఇప్పటివరకు ఎడిటింగ్ చేయాలంటే అది ఫోన్ అయితే వలిగిపోయింది. రిపేరింగ్ చేయించి అంతా మంచిగా ఇదిగో రిపేరింగ్ చేయించినాకల్లే ప్రతి జుట్టు కూడా పోయింది. ఇప్పుడు అరుణాచలం వీడియో అందరూ ఇది మన రీసెంట్ అయితే కామెంట్ చేసిరని చెప్పి పెడదామనుకున్నా. ఇగో లేడే కూడా అరుణాచలం వీడియో అయితే ఈరోజు అయితే రిలీజ్ చేద్దామని అనుకున్నా. ఇక లేడే కూడా స్టార్ట్ చేద్దాం. ఇక కోల్డ్ కూడా అయింది. చలో చలో ఇప్పుడైతే మనం అంటే టికెట్ అయితే తీసుకున్నాం కానీ ఇప్పుడైతే మనం స్టార్ట్ ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం. ఇక నేను మా తమ్ముడు పెట్టి వాళ్ళైతే అయినా ట్రైన్ వచ్చాక ఇక ఎక్కి స్టార్ట్ అయిపోయాయి. ట్రైన్ అయితే వచ్చేసింది. మాకైతే సీట్ దొరికింది నాకు మా తమ్ముడికి. జనరల్ పోయి కదా కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది. ఇక అడ్జస్ట్ అయిపోయినాం ఎందుకంటే మనం రిజర్వేషన్ చేసుకోవాలి కాబట్టి. సీట్ దొరికిన తర్వాత ఒక సంవత్సరం వాయించి పడేసినాము. కింద చాలా సేపు కూర్చున్నాక పైన ఇద్దరు అన్నాళ్ళు లేచిండ్రు అని చెప్పి మేము పైన అయితే కూర్చున్నాము. ఇద్దరికో సీటు కింద కొంచెం టైట్ ఉండే. ఇక పైన ఖాళీ అయిందని చెప్పి నేను మొత్తం పైనకి వచ్చినాము. సరిపోయింది మాకైతే ఇద్దరికి పైన. ఇక గుంటూరు స్టేషన్లో నైట్ దిగి అయితే తిండికి అయితే తీసుకున్నాం పార్సల్ ఒకటి. నేను మా తమ్ముడు అయితే వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాము. ఇక నిజంగా చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా ఘోరంగా ఉప్పు లేదు ఏం లేదు. మళ్ళీ టమాటాలు వేసి ఇచ్చినట్టుంది. మా వాడైతే తిన్నాక చిన్న స్లీప్ అయితే వేసేసిండు. మనకైతే ఇక ఇంత సార్లు నిద్ర అయితే పట్టదు. ఇక ఎక్కువసేపు అట్లనే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం. ఇక తర్వాత మా వాడైతే లేచి చక్కగా నిద్రలకే బుక్ వేసి అయితే రాస్తాడు. ఇక వచ్చుడే బుక్కులు తీసుకొని వచ్చిండు మా వాడు. ట్రైన్ అయితే మళ్ళీ నైట్ ఏడో ఆగింది. నాకు కూడా తెలియదు. ఇక నైట్ ఆపిందని చెప్పి టిఫిన్ అయితే తీసుకున్నాము మేము. ఇందాక తీసుకున్న బిల్స్ కడుపుండేలా చెప్పి మళ్ళీ ఇక టిఫిన్ తీసుకున్నాము. పర్వాలేదు కొంచెం బాగానే ఉండే తిని చూసిండే. ఇక ఆల్మోస్ట్ దగ్గర వచ్చిన నిద్రలు ఉన్న వంటకలే నైట్ ఇక్కడ ఫుల్ ఫైటింగ్ అయితే నడిచింది. వారు ఉండే. ఇక నెక్స్ట్ స్టేషన్ అయితే వదంటే ఫైటింగ్ చేస్తున్నాడు సీట్ల కోసం. ఇప్పుడైతే మనం స్టేషన్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇటు నుంచి ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి. కాడపాటి జంక్షన్ నుంచి మళ్ళీ తిరుమల ట్రైన్ అయితే ఎక్కాలి. ఇక చక్కగా టికెట్ కౌంటర్ కాడికి అయితే కాడపాటి జంక్షన్ వచ్చి తిరుమల అయితే టికెట్ అయితే తీసుకున్నాం. ఇక టికెట్ అయితే తీసుకున్నాం. ట్రైన్ అయితే మార్నింగ్ 5 o'clock అట్లా వస్తుంది అని అన్నారు. ఇప్పుడు నైట్ ఇక్కడనే స్టే చేయాలి. ఏదైనా ఒకటి నైట్ ఇక్కడ ఉంటే మళ్ళీ మార్నింగ్ తిరుమల ట్రైన్ అయితే ఎక్కాలి. చాయ్ బిస్కెట్ తీసుకొని అయితే నైట్ ఇట్లనే మేనేజ్ చేసేసినాము. ఇప్పుడైతే మనం తిరుమలకి అయితే వచ్చేసినాం. మార్నింగ్ ట్రైన్ అయితే ఎక్కి తిరుమల 7కి అయితే దిగుతున్నాం. ఇప్పుడు మాకు స్టేషన్లో అయితే ఒక స్వామి అయితే కలిసిండు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు గుడి వరకు. అది ఆటో అవసరం లేదు నైట్ రండి అని చెప్పి తీసుకొని అయితే వెళ్తాం మమ్మల్ని. ఆలోచన లోపలికి అయితే ఇప్పుడే ఎంట్రీ అయినాము. మా ముందుండు ఇక స్వామి. ఇప్పుడైతే రూమ్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. బయటకి అయితే వస్తున్నాం. ఇక డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేద్దామని మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే కూడా ముందటే ఉంటాము. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాకైతే వెళ్దాం. ఇక ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇక చలో గిరి ప్రదక్షిణ అయితే చేసేద్దాం లేడీ కూడా. చలో ఇద్దరం 2 జతలు సాక్స్లు అయితే వేసుకున్నాం. కాళ్ళకి వేసుకోవడానికి సాక్స్లు వేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా. నేను ధైర్యంగా నడవాలి. ఎండలా నడవాలంటే అవుతలేమమ్మ. నడిచింది 1 కిలోమీటర్. నడిచింది 1 కిలోమీటర్ కానీ ఎండ కొట్టుడికి నాకు ఏమంటారు దమ్ము వస్తుంది ఎక్కువ. ఆగుదామంటే ఎండ తక్కువ కొడితే పోతుండే. ఎండ ఎక్కువ కొడుతుంది కదా. మావాడగో ముందర వెళ్ళిపోతుండు. నేను వెనకాల మెల్లగా వస్తున్నా. అయితే మేము పోతుంటే మాకైతే జింకలు అయితే కనిపించినాయి ఫ్రెండ్స్. ఇవ్వండి జింకలు. జింకలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్.
ఇగో ఇంత ఫస్ట్ టైం అయితే ఇంటి దగ్గర నుంచి చూసిన జింకలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇగో నా ముందడైతే నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని జింకలు అనేది ఫుల్ జింకలు అయితే నేనే అంటే ఫస్ట్ టైం వెనకాల చూడండి ఎన్ని గణం జింకలు ఉన్నాయో. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను జూ పార్క్లో కాకుండా డైరెక్ట్ జింకలను చూడడం. జూ పార్క్లో కూడా అంటే దూరంగా చూసినాను, ఇగో ఇంత దగ్గర పక్కన అది భయపడతలేదు, దాన్ని చూసి నేను పడుతున్నా. కానీ ఇక నా పక్కన అయితే ఉన్నాయి, ఇగో ఒక్కటి కాదు ఫుల్ జింకలు అయితే ఉన్నాయి. వాళ్ళైతే అరుణాచలం వస్తుండ్రు ఏమంటారు పాదయాత్ర చేసేటప్పుడు జింకలు అయితే కనిపిస్తాయి, చూసుకుంటూ అయితే వండి. ఫుల్ జింకలు అయితే ఉన్నాయి. ఇంకొక 4 కిలోమీటర్లు అవుతుంది. అయితే లేదు కాళ్ళు బుగ్గలు వచ్చినట్టు అవుతుంది. కాళ్ళేమో బుగ్గలు వచ్చినట్టు అవుతుంది. ఏమంటారు 4 కిలోమీటర్ల ఎక్కువ ఏమంటారు పెయిన్ అనిపిస్తుంది. ఇంకో 4 కిలోమీటర్ ఉంది. నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది లిఫ్ట్ అది. ఇంకో 4 కిలోమీటర్లే కదా. చలో ఓం నమ శివాయ అనాలే ఉరకాలి. ఓం నమ శివాయ అనుకుంటా పోతూనే ఉండాలి. ఇక ఇంకొక 4 కిలోమీటర్లు నడిస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆడుకోయి బ్యాగ్ తీసుకొని రెడీ చేసుకొని ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ పోయి మళ్ళా రైల్వే స్టేషన్ నుంచి ఇంకో రైల్వే స్టేషన్ పోయి ఆడ ఇంకో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ రావాలి. దేవుని అయితే అంత మంచి అయితే అంత మంచిది. అమ్మ నడవాలంటే అయితే మళ్ళీ రోడ్డు మీద చిన్న రాళ్ళు ఉంటాయా గుచ్చుకో. ఎవరైనా సరే అరుణాచలం వచ్చిందనుకో ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, నీట్గా ఓ లూజ్ పైంట్ వేసుకోండి అంతే. ఏమొద్దు ఇక, ఏది కూడా వద్దు, ఏమంటే ఏం కూడా వద్దు. ఇక లూజ్ నీట్గా లూజ్ పైంట్ వేసుకొని ఒక సాక్స్ ఇంకో సాక్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అల్కా నేను చేసిన తప్పేందంటే చెట్టు వేసుకుంటున్నా. ఇప్పుడు ఎంతమంది అయితే అరుణాచలం అనుకుంటుర్రో వాళ్ళు చాలా అంటారు. కొన్ని నమ్మొద్దు. ఇక్కడ కొన్ని స్కామ్ చేస్తున్నాయంటే నేనైతే ఎలా ఏ స్కామ్లో కూడా వల్లే కాబట్టి వీడియో మీకు రాలేదు. పడుంటే వీడు ఇట్లా వేసిండు వాడు ఇట్లా వేసిండు పెడుతుండే. ఇలా వల్లే, అందుకే అంత మంచిగా అయింది. ఇలా ఏ స్కామ్లో ఇరుక్కోలే కాబట్టి దర్శనం అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ గిరి చేస్తే అయిపోతుంది. మళ్ళా రేపు గ్రహణం ఉంది కాబట్టి జల్దీ వెళ్ళిపోతున్నాం. లేకపోతే తిరుపతి శ్రీకాళహస్తి 2 పోదామని అనుకోండి. తిరుపతి శ్రీకాళహస్తి పోదామని అనుకోండి. అది ఏమైందంటే రేపు గ్రహణం ఉంది కదా జల్దీ రమ్మని మా అమ్మ. ఈ అరుణాచలం ఒకటి కవర్ చేసుకొని జల్దీ అయితే ఫ్రెష్ అప్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోవడే. ఇప్పుడైతే మనం ఇళ్ళకనైతే రాబోతున్నాం. అరుణాచలం మెయిన్గా ఏంటంటే నాకు ఇళ్ళకని రావాలని చెప్పి ఒక కోరిక. ఓం నమ శివాయ. 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 శని చాటిపోయి కళ్ళు కూడా ఎట్లా నల్ల గుంతలడ్డి మామూలు అనుకున్నా అని సైనింగ్ ఆఫ్. తిరుమల మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నొక్కు
వద్దు రైల్వే స్టేషన్ ఇడ్లీ రబ్బర్ నొత్తు